తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులోని ఆంజనేయ స్వామిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ దర్శించుకోనున్నారు. టీటీడీ సమకూర్చిన నిధులతో నిర్మించనున్న భవనాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని పవన్ కళ్యాణ్ ఇలవేల్పుగా కొలుస్తారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కొండగట్టు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ సమయంలో ఆలయ అధికారులు అర్చకులతో మాట్లాడిన సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, వారి కోసం దీక్ష విరమణ మండపం, విశ్రాంతి గదులతో కూడిన సత్రం అవసరమని పవన్ ను కోరారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీ సహకారంతో కొండగట్టు క్షేత్రంలో వీటి నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ ప్రతిపాదించగానే దానిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. టీటీడీ చైర్మన్ తో చర్చించడంతో ఆయన వెంటనే 35.19 కోట్లు మంజూరుకు అంగీకరించారు. ఈ పనులకు పవన్ ఇవాళ శంకుస్థాపన చేస్తారు. అనంతరం జనసేన తెలంగాణ నాయకులు కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇటీవల తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతుతో గెలిచిన వారిని కలుస్తారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు.